టేస్టీ జున్ను చేద్దాం రండి. ఓకే. నేను ఈ బాటిల్ నిండా మనకి జున్ను పాలున్నాయి. అందులో హాఫ్ నార్మల్ పాలు కూడా నేను మిక్స్ చేస్తున్నాను. ఒక బాటిల్ నిండా జున్ను పాలైతే అందులో హాఫ్ నార్మల్ పాలు కూడా యాడ్ చేశాను. స్వీట్‌కి తగ్గట్టు మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత స్వీట్‌నెస్‌తో మనం ఎంత బెల్లం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. యాడ్ చేసుకొని నేను రెండిటిని బాగా బెల్లం మిక్స్ అయ్యే వరకు, కరిగే వరకు నేను కలుపుకున్నాను బాగా. ఆ బెల్లం ముక్కలన్నీ చూసారా బాగా కరిగిపోయాయి. కరిగిపోయిన తర్వాత చూసారా బెల్లం కలర్ కూడా ఇందులో యాడ్ అయిపోయింది. బాగా ముక్కలన్నీ కరిగిపోయేటట్టు చేసుకున్న తర్వాత మనం మిరియాలని దంచి పెట్టుకోవాలి. మిరియాలని ఒక 10 వరకు ఎంత మిరియాలు వేసుకుంటే అంత మంచిది. మిరియాలను వేసుకొని దంచుకొని ఇందులో ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో ఒక బాక్స్ పెట్టాను. స్టాండ్ లేదు కాబట్టి నేను బాక్స్ పెట్టాను. ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ జున్ను పాలు వేసుకున్న గిన్నె ఉంది కదా! ఆ గిన్నెని కూడా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక పావుగంట నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్‌లో బాగా కుక్ చేసుకుంటే మనకి జున్ను అనేది రెడీ అవుతుంది. ఓకే. నేను ఈ వీడియోలో ఎలా చూపించానో అలా చేసుకోండి. మనకి ఎటువంటి స్టాండ్ లేకపోయినా ఒక బాక్స్ అనేది పెట్టుకొని చేసుకోవచ్చు. చూసారా టేస్టీ జున్ను రెడీ అయిపోయింది.